రాజమహేంద్రవరం జాంపేటలో కొలువు తీరిన శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 22వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు మూల నక్షత్రం రోజు అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు మూల నక్షత్రం సందర్భంగా ఉదయం 4:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యార్థులకు సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో సుమారు 600 మంది విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శరన్నవరాత్రులను ఇంత చక్కగా చేయడానికి తోడ్పడిన భక్తులకు, దాతలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణిమ ప్రసాద్, మొతికి వినయ్ మనోజ్, అధ్యక్షుడు గంప గిరిజాశంకర్, సెక్రటరీ ఆసెపు సాంబా, ట్రెజరర్ బొమ్మన శ్రీను, సహాయ ట్రెజరర్ కాసిన వెంకటప్పారావు, జనరల్ సెక్రటరీ ఆకాశపు త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
కోశాగారాది అభివృద్ధి ద్వారా మమ గృహే మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య ఉన్నతోన్నత విద్యా ఉద్యోగ వివాహ సకల ఆయుషు నిరాడంకర పుష్పం పట్టుకుని అమ్మవారికి నమస్కారం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం మాట్లాడే చేయకపోయినా పుష్పం పట్టుకుని అమ్మకి నమస్కారం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీకాళగర్భిణాళికాం భుక్తీం వివృతీం సౌవర్ణం వరాణీం వసుధా గౌరాంగనే కోస్వరాం వందే పుస్తకవాదం పురుషాం ప్రతిష్ఠితాం పరం గౌరీం శ్రీ 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 జాంపేట దేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గత 22 సంవత్సరములుగా మన జాంపేటలో వేయించేసి ఉన్న అమ్మవారి ఉత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహించుతున్నామన్నట్లో అతిశయోక్తి లేదు. అలాగే ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా అనేక మంది విద్యార్థులు సుమారు 1000 మంది వరకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుతున్నారు. ఈ కార్యక్రమానికి మన సంఘ సభ్యులందరూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా భారీగా పాల్గొని వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. గత 22 సంవత్సరములుగా మన జాంపేట ప్రజానికము అలాగే మాకు మహాత్మా గాంధీ కాంప్లెక్స్ శ్రీ ఉమారామంగేశ్వర కళ్యాణ వారు మున్సిపాలిటీ వారు అలాగే పోలీస్ వ్యవస్థ వారు కరెంటు ఉత్పత్తి వారు అన్ని విధాల మా సహాయ సహకారాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇంకా విజయదశమి రోజుల్లో కూడా అత్యధికంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి కృపా కటాక్షంలో కళ్ళవేళలా ఉండాలని పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులు చాలా కోలాహలంగా చాలా గొప్పగా జరిగినాయి. నవరాత్రికి సరస్వతి పూజలకి వచ్చి చాలా గొప్పగా పాల్గొన్నారు భక్తులందరూ. తర్వాత 12వ తారీఖు 12 ఆదివారం 12-10-25 ఆదివారం గొప్ప అన్నదానం జరుగుతుంది. కాబట్టి యావత్ మంది ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా జయప్రదం చేయాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. మరి మన జాంపేటలో వెలిచినవంటి మన దేవి తల్లి వారికి కనకదుర్గమ్మ వారికి మూలా నక్షత్రం వల్ల ఈ రోజున మన సరస్వతీదేవి పూజలకి మన జాంపేట నుంచి మన వీధుల్లోంచి అందరూ కూడా వచ్చి ఈ అమ్మకి ఎంతో సరస్వతి పూజలు చాలా ఘనంగా విజయంగా చేస్తున్నారు. అలాగే మన ఇక్కడ మా మహిళలందరూ కూడా పసుపు కుంకాలు పంచడం జాకెట్ ముక్కలు ఇవ్వడం మన మహిళలందరికీ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ఈ కమిటీ సభ్యులు కూడా అందరికీ కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా చాలా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నారు. అలాగే మన అల్లాడు శ్యామలాదేవి గారు కూడా ప్రతి సంవత్సరం కూడా పులిహార చేసి ప్రతి భక్తులు కూడా పంచుతారు. అలాగే ఈ రోజున కూడా మన మధు గారు వాళ్ళ అమ్మాయి కూడా 108 మందికి జాకెట్ ముక్కలు పసుపు కుంకాలు కూడా పంచడానికి అమ్మాయి వచ్చారమ్మ. అలాగే మన రజనీ గారి కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మాయి ఒక 3 రోజులు కూడా తన పసుపు కుంకాలతోటి గోమాత పూజ ఏంటి అన్నీ కూడా తను కూడా ఎంతో సుహాసిని పూజ అలాగే అన్ని పూజలు కూడా మహిళలందరినీ కూడా చాలా ఉత్సాహం పరిచి ఆవిడ కూడా అందరితో కూడా చాలా ఆశీర్వాదాలు పంచుతుంది. అలాగే ఈ కమిటీకి ఈ సంవత్సరం వేసుకున్నటువంటి కొత్త కమిటీకి కూడా పాత కమిటీ వాళ్ళు కూడా ఎంతో ఆశీర్వాదం పొంది ఇలా చెయ్యాలని కూడా చెప్పి వాళ్ళకి చాలా ఉత్సాహంతో వాళ్ళకి ఈ కమిటీని అప్పచెప్పినందుకు ఇందులో ఏమన్నా పొరపాట్లు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళని తప్పు ఒప్పులు ఏదన్నా ఉన్నా సరే వాళ్ళకి సరిదిద్దమని కోరుచున్నారు. జాంపేటలో శ్రీ 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 కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం నూతన కమిటీగా
రంపా గిరిధర్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్గా రంపా గిరిధర్ గారు అండి. అదేవిధంగా సెక్రటరీ అయిన ఆకాశ్ రామశివరావు గారు, అలాగే ట్రెజరర్ అయిన బొమ్మన శ్రీనివాస్ గారు, అలాగే ప్రెసిడెంట్ అయిన కాసిన అప్పారావు గారు. ఈ నూతన కమిటీ చాలా ఉత్సాహంగా అన్ని, అలాగే అడిషనల్ సెక్రటరీ అయిన శ్రీనాథ్ గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులైన పూర్ణా ప్రసాద్ గారు, వీరందరి యొక్క సహాయ సహకారం అన్నింటితో సోమవారం నాడు సంస్థాపన జరిగిందండి. 4 దంపతులు సంస్థాపన చేయడం జరిగింది. గిరిధర్ గారు, అదేవిధంగా కాసిన అప్పారావు గారు, పింజర్ల భాస్కర్రావు గారు, మొదటి వినయ్ మనోజ్ గారు, వీళ్ళందరూ 4 చేత సంస్థాపన చేయడం జరిగింది. ఆ తదనంతరం అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు పొద్దున పూట, అదే విధంగా సాయంత్రం పూట కూడా, అంటే రోజుకు 2 మార్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా నిత్యం ప్రతిరోజు కూడా అమ్మవారికి ఈ ప్రత్యేకమైన సేవలు కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు మూలా నక్షత్రం యొక్క ప్రత్యేక దినం రోజున ఈరోజు సోమవారం సరస్వతీదేవి పూజ పొద్దున్న 5 గంటల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందండి. దాదాపు ఇప్పుడు సమయాన్ని కనుక తీసుకున్నట్లయితే 10:30 కావచ్చు. ఇప్పటికి ఇది ఐదో పూజగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా కమిటీ వాళ్ళు, అలాగే బయట ఉన్న దాతలు కూడా పుస్తకాలు కూడా పూజ చేసుకుంటున్న బాలబాలికలకు కూడా అందజేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు